9వ ఎపిసోడు. వారం రోజులు ఎందుకోయ్ అన్నాడు. విజయవాడ వెళ్ళాలండి. ఎందుకు? రామారావు ఏదో సందేహిస్తూ మౌనంగా నుంచుండిపోయాడు. చెప్పడానికి అభ్యంతరం అయితే చెప్పొద్దులే అన్నాడు నారాయణ. అబ్బే, అభ్యంతరం ఏముంటుందండి, నీరజను కలుసుకోవాలి. ఈరోజే ఉత్తరం వచ్చింది, ఇంతవరకు ఆ అడ్రస్ తెలియదు. ఈ ఉత్తరంలో రాసిందే అడ్రస్. వెళ్ళి ఏం చేస్తావు? చూసి వచ్చేస్తావా? లేదు సార్, ఆమెను వివాహం చేసుకుని మరీ వస్తాను. అవసరమైతే సెలవు పొడిగిస్తాను. ఈ నా ప్రయత్నాన్ని సాధించి గాని తిరుగుముఖం పట్టను పట్టుదలతో అన్నాడు. నువ్వు ఒక మంచి పని చేస్తాను అంటే సెలవు ఇవ్వకుండా ఉంటానంటోయ్. నీరజకి నా ఆశీస్సులు అందజేయి. మీరెంత మంచివారు సార్, ఇప్పుడే అప్లికేషన్ తెచ్చిస్తాను అంటూ అక్కడి నుంచి ఉత్సాహంగా కదిలాడు రామారావు. డాక్టర్ నారాయణ మెల్లగా నవ్వుకున్నాడు. గురునాథం స్వయంగా రాసిన ఎక్స్ప్రెస్ ఉత్తరం చదువుకున్న సుందర్రావు కంగారు పడ్డాడు. డాక్టర్ నారాయణ గారికి అస్వస్థతగా ఉందని, ఆయన తనని చూస్తానని కలవరిస్తున్నట్టు తెలుసుకుని సుందర్రావు హృదయం ఎంతగానో తెల్లడిల్లిపోయింది. అప్రయత్నంగా అతని కళ్ళు చెమ్మగిల్లాయి. శశిరేఖ వివాహ విషయంలో ఆయనకి మరో విధమైన అభిప్రాయం ఉన్నా తనంటే నారాయణ గారికి వల్ల మానిన అభిమానం ఉందని సుందర్రావుకి తెలుసు. అటువంటి వ్యక్తికి దూరమైపోయానే అని పరితపించాడు. వెంటనే 4 రోజులు సెలవుకి దరఖాస్తు పెట్టుకొని మంజూరు చేయించుకున్నాడు. మరుసటి ఉదయం బయలుదేరాలి అన్న నిర్ణయానికి వచ్చేశాడు. ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సుందర్రావు మెదడులో నారాయణ గారి గురించే ఆలోచనలు ముసురుకున్నాయి. వాటితో పాటు కొన్ని సంఘటనలు, శశిరేఖ, చంద్రబాబు, పూల మొక్కలు కూడా గుర్తొచ్చాయి. అవి మరపురాని రోజులు అని అనిపించింది అతనికి. ఆయన ఆలోచనల మధ్య ఒరే సుందరం అన్న పిలుపు వినిపించింది. తనని అంత చనువుగా పిలిచే వ్యక్తులు ఇక్కడెవరన్నారా అబ్బా అని అనిపించినా వెనక్కి తిరిగి చూశాడు. మేనమామ సీతాపతి అగుపించేసరికి అతని రక్తం చల్లబడిందనే చెప్పాలి. ఆయన ఎదుటిపడ్డం సుందర్రావుకి ఇష్టం లేదు. తీరా ఎదుటిపడిన తర్వాత తప్పించుకోవడం అసాధ్యం కనుక అతనికి దగ్గరగా వెళ్ళాడు. ఏం మామయ్య, ఈ ఊరు వచ్చావేంటి అంటూ పలకరించాడు సుందర్రావు. నా మాటకేం కానీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఇది చెప్పు. నువ్వెందుకున్నావు ఈ ఊర్లో? ఉద్యోగం చేస్తున్నావా? ప్రశ్నలు వేశాడు సీతాపతి. అవును మామయ్య. ఎక్కడ? ఒక పత్రిక ఆఫీస్లో. ఉత్తరాలు ఏమైనా రాయివేమిట్రా? అవసరం అనిపించలేదు మామయ్య, ముక్తసరిగా జవాబిచ్చాడు. అవునులే, ఇప్పుడు మా అవసరం ఏముంటుందని? మాకు మాట వరుసకైనా చెప్పకుండా వచ్చేసావు. మా అమ్మాయికి పెళ్ళి మరి జరగదనుకున్నావా ఏమిట్రా? నేను దలుచుకుంటే కొండ మీద కోతిని కూడా తీసుకురాగలను. సగర్భంగా చెప్పుకుపోతున్న మామయ్యను చూస్తే నవ్వొచ్చింది సుందర్రావుకి. అయితే కొండ మీద కోతిని తెచ్చారేంటి? నవ్వుతూ అన్నాడు. సీతాపతి మొహం ఎర్రబడింది. చాలేరా తెలివితేటలు, ఉదాహరణకి చెప్పానంతే. అంత అందమైన సుందర్ని ఎవరు పెళ్లి చేసుకోరు. అయినా ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? నిజంగా సునంద అదృష్టవంతురాలు. దాని అదృష్టం కొద్దీ సలక్షణమైన సంబంధం దొరికింది. మొన్ననే పెళ్లి జరిగింది. ఏది 15 రోజులు అయి ఉంటుంది. అలాగా, చాలా సంతోషం మావయ్య అన్నాడు సుందర్రావు. సునందను తనకి ముడిపెట్టడానికి మరీ ప్రయత్నం జరిగే అవకాశం లేదన్న నిబ్బరం అతనిలో ఉత్సాహాన్ని ఇనుబడింపచేసింది. ఏదో ఆర్థికంగా బాగున్న సంబంధమే చూసుంటావు. కాదు మరి, ఈ సీతాపతి మామూలు మనిషి అనుకున్నావా? ఆ అబ్బాయి ఈ ఊళ్ళోనే ఉంటున్నాడురా, ఏదో ఆఫీస్లో పనిచేస్తున్నాడు. గుమాస్తాగానా? చప్పున అన్నాడు సుందర్రావు. సీతాపతికి మళ్ళీ ఉక్రోషం వచ్చింది. అతన్ని అంత చులకనగా చేయడం సహించలేకపోయాడు. అసలు అతడు ఉద్యోగం చేయవలసిన అవసరమే లేదురా. మస్తుగా డబ్బుంది. 2-3 తరాల వరకు కాలు మీద కాలేసుకొని కూర్చున్నా అది తరగదు. అయితే ఉబుసు పోక ఏదో ఒకటి ఉద్యోగం అంటూ ఉండాలి కాబట్టి ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అర్థమైంది కదూ? ఇక మనిషి రూపం అంటావా? నీకంటే చాలా అందంగా ఉంటాడు, గర్వంగా చెప్పుకుపోయాడు. మరింకే, సునంద ఎంతో అదృష్టవంతురాలు. అందుకే కదరా అన్నాను, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో అనని. దానికి అదృష్టం రాసిపెట్టి ఉంటే నువ్వెక్కడ భర్తవవుతావు చెప్పు? నవ్వుతూ అన్నాడు సీతాపతి. అది అక్షరాల నిజం మావయ్య, మందహాసంతో అన్నాడు సుందర్రావు. సరే గాని నీ పెళ్లి మాట ఏంటి, అయిందా? సుందర్రావు చిన్నగా నవ్వాడు. లేదు మావయ్య, నాకెవరు పిల్లనిస్తారు చెప్పు?
నిజమే మరి. ఈ సంగతి చాలా ఆలస్యంగా తెలుసుకున్నావులే. అన్నట్టు మీ అత్తయ్య కూడా ఇప్పుడు ఇక్కడే ఉంది. ఓసారి అమ్మాయిని అల్లుడిని చూడ్డానికి రాకూడదు అన్నాడు సీతాపతి. నాకు తీరిక ఉండడం లేదు మావయ్య. అయినా వాళ్ళని నా ఇంటికి ఆహ్వానించడం నా ధర్మం. ఒకసారి వాళ్ళనే తీసుకురండి మావయ్య. అల్లుణ్ణి చూపించి సుందర్రావు గర్వం అణిచివేయాలన్న దుగ్ధ సీతాపతిలో నిండుకుంది. తప్పక తీసుకువెళ్ళాలి అని అనుకున్నాడు. అలాగే కానీరా, రేపు తీసుకొస్తాలే. రేపు ఊళ్ళో ఉండడం లేదు మావయ్య. 4 రోజులు సెలవు తీసుకుని ఊరెళ్తున్నాను. అంచేత ఒక ఆదివారం మధ్యాహ్నం తీసుకురండి. అంతవరకు నువ్వు అత్తయ్య ఉంటారుగా? ఉంటాం. 10 రోజుల పాటు ఉండమని ఊరికే అల్లుడు బలవంతం చేస్తుంటే ఎలా అతడి మాట కొట్టిపారేస్తాను చెప్పు. ఆదివారం తప్పకుండా వస్తానులే. నేను ఇంకేమీ ఇవ్వలేకపోయినా చిన్న తేనెటి విందు ఏర్పాటు చేస్తాను. 4 స్నేహితుల్ని కూడా ఆహ్వానించి వాళ్ళని పరిచయం చేస్తాను. బేష్, ఇంకేం మరి, అది మంచిది అన్నాడు సీతాపతి ఉత్సాహపూరితంగా. అందరి మధ్య తన అల్లుడు ప్రత్యేకంగా వెలిగిపోతాడని సంబరపడ్డాడు అతను. 4 తన కూతురు అదృష్టం చెప్పుకుంటారు కూడాను అని అనుకున్నాడు. ఇంతకీ నీ ఇల్లు నాకెలా తెలుస్తుందిరా? నాతో ఇప్పుడు రామవయ్య అంటూ తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళాడు సుందర్రావు. సుందర్రావు ఇల్లు చూసి పెదవి విరిచాడు సీతాపతి. అబ్బే, ఏమంత పెద్ద ఇల్లు కాదురా సుందరం. మా అల్లుడి ఇల్లు చూసావంటే ఆశ్చర్యంతో క్షణం అలాగే నుంచుండిపోతావు. మళ్ళీ ఏంటి, అద్దె కొంప కాదు, సొంత కొంపే అన్నాడు సీతాపతి. ఉన్నవాళ్ల విషయం వేరు మావయ్య. అది వాళ్ళ అదృష్టం. ఉన్నదాంతో తృప్తి పడ్డం నా లాంటి వాడికి అవసరం. అయినా పెద్ద ఇల్లు నేను ఇప్పుడేం చేసుకుంటాను చెప్పు? ఒంటరి వాణ్ణి. ప్రతి విషయంలోనూ అల్లుడి ఆధిక్యత పదే పదే చెప్తున్న సీతాపతిని చూస్తుంటే నిజంగా సుందర్రావుకి కోపం వచ్చింది. అయితేనే దబాయించుకున్నాడు. అవుననుకో, సరే కానీ 4 కుర్చీలైనా వేయించరా, వాళ్ళు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? అదంతా నేను చూసుకుంటాలే మావయ్య. మళ్ళీ వెళ్ళొస్తా నిష్క్రమించాడు సీతాపతి హుషారుగా. సుందర్రావు ఒక నిట్టూర్పు విడిచి కుర్చీలో కూలబడ్డాడు. రేపటి ప్రయాణం కోసం సరంజామా చేసుకోవాలన్న విషయం గుర్తుకొచ్చి చప్పున లేచి కార్యక్రమానికి ఉపక్రమించాడు. సాయంత్రం 4 దాటింది. ఎండ తీవ్రత తగ్గిందనే చెప్పొచ్చు. నీరజ బయట వరండాలో ఉన్న కుర్చీలో కూర్చుని శూన్యంలోకి చూస్తూ తదేకంగా ఏమిటో ఆలోచిస్తోంది. కేశవమూర్తి లోపల నుంచి రావడం ఆమె గమనించనే లేదు. తన రాక కూడా గమనించనంత పరధ్యానంగా ఉన్న చెల్లాయిని చూసి ఆశ్చర్యపోయాడు కేశవమూర్తి. ఇటీవల ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చినట్టు గుర్తించాడు. మెల్లగా ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. ఏమిటమ్మా నీరజ, అంతగా ఆలోచిస్తున్నావు అన్నాడు. తుళ్ళి పడ్డట్టయింది నీరజ. అబ్బే అదేం లేదన్నయ్య. కృత్రిమమైన మందహాసం తెచ్చుకుంది ఆమె. కానీ కేశవమూర్తి విడిచిపెట్టలేదు. ఇటీవల నువ్వు పరధ్యాన్నంగా ఉంటూ ఏదో ఆలోచిస్తూ ఉండడం నన్ను గమనించకపోలేదమ్మా. నిశ్చయంగా దేని గురించో నువ్వు ఆలోచిస్తున్నావు. విషయం ఏమిటో చెప్పు. నీలో ఉన్న బలహీనత ఇదేనమ్మా నీరజ. మంచో చెడు అన్నయ్యను నాతో చెప్పడానికి ఏమమ్మా? నా మనస్తత్వం నీకు తెలియంది గనకనా? చెప్పమ్మా అన్నాడు నెమ్మదిగా. నీరజ తటపటాయించింది. ఆమె కళ్ళల్లో భయం దోబూచులాడింది. చెప్పమ్మా, భయపడకు. అది అంతటి రహస్యమైన నాతో చెప్పు అన్నాడు కేశవమూర్తి. నీరజ కాస్తంత ధైర్యం తెచ్చుకుంది. ఎప్పటికైనా తెలియవలసిన విషయమే కాబట్టి చెప్పక తప్పదనుకుంది. ఎట్లా చెప్పనన్నయ్య? చెప్తే నన్ను క్షమిస్తావా? మొహం దించుకొని మెల్లగా అంది. కేశవమూర్తి వింతగా ఆమె మొహం కేసి చూశాడు. ఆమె మొహంలో స్పష్టంగా ఏ భావము అగుపించలేదు. ఏదో విశేషం ఉండి ఉంటుంది అని అనుకున్నాడు. విశేషం ఏంటో ఊహించుకోలేని అతని హృదయం ఆ క్షణంలో కంగారు పడిందనే చెప్పాలి. అదిగో ఆ సందేహమే వద్దమ్మా. నువ్వు చెప్పదలుచుకున్నదేదో నిర్భయంగా చెప్పు. ఈ అన్నయ్య ఎప్పుడు నిన్ను క్షమిస్తాడమ్మా. ఒక పొరపాటు చేసి ఫలితం అనుభవించాను. ఆ సంగతి నీకు తెలిసిందే. కానీ మళ్ళీ అటువంటి పొరపాటే చేశానేమోనని అనిపిస్తోంది. ధైర్యంగా చెప్పుకోలేకపోయింది. అంటే నేను విశాఖపట్నంలో డాక్టర్ నారాయణ గారి హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు రామారావు అనే డాక్టర్తో పరిచయమైంది. మధ్యలో అందుకున్నాడు కేశవమూర్తి. అంటే డాక్టర్ నారాయణ గారి అమ్మాయిని వివాహం చేసుకుందుకు ప్రయత్నిస్తున్న రామారావా? ప్రశ్నించాడు. అవునన్నయ్య. అందుకేనా ఆ రోజు అతని గురించి సుందర్రావు చెప్తూ ఉంటే అన్ని ప్రశ్నలు వేశావు.
అదే నీలో ఉన్న బలహీనత నీరజ. నిజం చెప్పడానికి ఎప్పుడు వెనుకంజ వేస్తావు. ఈ గుణం శ్రేయస్కరం కాదు. ఒక నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తే అది ఎన్నో సమస్యల్ని రేపుతుందమ్మా. నిజమేనన్నయ్య, అందుకే క్షమించమంటున్నాను. సరేలే చెప్పు. మా పరిచయం పుష్పించి ప్రణయంగా మారింది. నేను ఒక ఇంటిదాన్ని కావాలని, దాంతో పూర్వపు మచ్చ చెరిగిపోవాలనే వాంఛ కలిగింది. నేనంటే అతనికి పంచప్రాణం. పై కారణం వల్ల అతను నన్ను వివాహం చేసుకుంటానంటే నిరాకరించలేకపోయాను. అతను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా వివాహ విషయాన్ని స్థిరపరచుకు రావడానికి వెళ్ళే తరుణంలో నువ్వు రావడం, నీతో పాటు వచ్చేయడం జరిగింది. నిస్సహాయురాలునైనా మారు మాట్లాడకుండా వచ్చేశాను. అందుకే నన్నయ్య నా మనసులో లేదు. మనిషిని ఇక్కడున్న మాటే కానీ నా మనసు మాత్రం అక్కడే ఉంది. నిజానికి ఇంతవరకు నీతో చెప్పే ధైర్యం లేక సతమతమైపోతున్నాను. నీరజ ఆవేదనగా చెప్పుకుపోయింది. కేశవమూర్తి క్షణం మౌనం వహించాడు. అసలే భయపడుతున్న చెల్లాయిని ఇంకేం అనగలడు? బరువుగా ఒక విశ్వాసం వదిలాడు. అతని మీద ఇప్పటికి నీకు నమ్మకం ఉందా? సూటిగా ప్రశ్నించాడు. ఉందన్నయ్య. సుందర్రావు చెప్పిందంతా విన్న తర్వాత కూడా. అవును, ఈ క్షణంలో కూడా అతని మీద నాకు నమ్మకం పోలేదు. మరి మనం వచ్చేటప్పుడు అక్కడ ఎవరితోనైనా చెప్పలేకపోయావు? ఇటువంటి విషయం ఎవరితో చెప్తానన్నయ్య? నువ్వు వెంట ఉన్నావాయే. అప్పటికి వంటావిడతో చెప్పాను అతనితో చెప్పమని. కానీ ఆమె చెప్పి ఉంటుందన్న నమ్మకం లేదు. మొహం ఉంటేనే అద్దమని ఊరికేనే అన్నారా? అందుకనే ఈ మధ్య ఓ ఉత్తరం రాశాను. జవాబు వస్తుందని రోజు ఎదురు చూస్తున్నాను. కానీ నిరాశ నాకు స్వాగతం పలుకుతోంది. ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు ఎందుకో నాకే అర్థం కావడం లేదు. నీరజ స్వరం బొంగురుపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. కేశవమూర్తి గమనించాడు. చెల్లెలి నిస్పృహకు చెల్లించిపోయాడు కేశవమూర్తి. నీవంటి అమాయకురాళ్ళు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు నీరజ. చేతులారా మనోవేదన తెచ్చిపెట్టుకుంటున్నాం. అతడు విద్యావంతుడే కావచ్చు, ఏవేవో ఆశలు కల్పించవచ్చు. కానీ అతని అంతరంగంలో ఎటువంటి కపట భావాలున్నాయో ఎవరికి తెలుసునమ్మా? వంచన చేసే ఉద్దేశంతోనే నిన్ను వల్లోకి లాగాలని ప్రయత్నించాడేమో. ఎవరు ఊహించగలరు? అతన్ని ఇంక మర్చిపో నీరజ. అతడు ఎప్పుడు నన్ను వంచాడు అన్నయ్య. నాకు ఆ విశ్వాసం ఉంది. అది నీ భ్రమ కావచ్చేమో. నువ్వు అలాగంటే ఇంక నేనేం చెప్పగలను అన్నయ్య? ఆమె కుచించుకుపోయింది నిరాశతో. కేశవమూర్తి ఒక్క క్షణం యోచించాడు. నీరజను మరింత కృంగదీయకూడదు అని అనుకున్నాడు. ఆమెలో ఆశను ప్రజ్వలింప చెయ్యాలి అని అనుకున్నాడు. సరేలే చెల్లాయి, నువ్వేమీ బాధపడకు. డాక్టర్ నారాయణ గారికి ఉత్తరం రాస్తాలే. అవసరమైతే మనమే వెళ్ళొచ్చు. కాస్త ఓపిక పట్టమ్మా అన్నాడు తాత్కాలికంగా ఆమెకి ధైర్యం చెప్తూ. చెల్లాయి పరిస్థితి అతని హృదయంలో అర్థం చేసుకోగలిగాడు. నీరజ మౌనంగా అక్కడి నుంచి లేచింది. భవిష్యత్తు కటిక చీకటిగా కనిపించింది ఆమెకి. ఆ విషయంలో మరేం మాట్లాడలేక లోపలికి వెళ్ళిపోయింది. నీరజ అన్న పిలుపు హఠాత్తుగా వినిపించి ఆ కంఠస్వరం సుపరిచితమైనదే కావడం వల్ల వెనక్కి తిరిగింది ఆత్రంగా. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది నీరజ. పిలిచిన వ్యక్తి డాక్టర్ రామారావు. ఇది స్వప్నం కాదు కదా అనుకుంది. ఉప్పొంగిన ఉత్సాహం ఒక పక్క, వల్లమాలిన సిగ్గు మరో పక్క ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాడు. మీరా, రండి, ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం అంది మెల్లగా. రామారావు దగ్గరగా నడిచాడు. నమస్కారం అండి అన్నాడు కేశవమూర్తిని ఉద్దేశించి. కేశవమూర్తి ఇట్టే గ్రహించేశాడు అతను రామారావే అయ్యుంటాడని. నమస్కారం, కూర్చోండి అన్నాడు సభ్యత పాటిస్తూ. రామారావు నీరజ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాడు. అన్నయ్య అని ఏదో చెప్పబోయి సిగ్గు ఆవరించగా ఆగిపోయింది నీరజ. కేశవమూర్తి మెల్లగా మందహాసం చేశాడు. అంతా అర్థం చేసుకున్నాను నీరజ. రామారావు గారు ఇప్పుడే మీ ప్రస్తావన వచ్చింది. అంతలో మీరే స్వయంగా రావడం చాలా డ్రమాటిక్గా ఉంది సన్నివేశం అంటూ చెల్లాకేసి చూసి, వెళ్ళమ్మా, వెళ్ళి కాఫీ తీసుకురా అన్నాడు. నీరజ ఉత్సాహంగా లోపలికి నడిచింది. ఈ ఇంటి అడ్రస్ మా చెల్లాయి రాసిందేమిటండి రామారావు గారు ప్రశ్నించాడు కేశవమూర్తి. అవునండి. ఒకవేళ అడ్రస్ తెలియకపోతే మీరేం చేసేవారు? పిచ్చివాడిని అయి ఉండేవాడిని. నిజంగా? అవునండి, నా మాట నమ్మండి. వ్యక్తం చేయలేని అనుభూతి నాది. డాక్టర్ నారాయణ గారు అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. అదెంతవరకు నిజం? రామారావు ఒక నిట్టూర్పు వదిలాడు. అది గతించిన నిజమండి. ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు. ఆ విషయము వేరే.
మీ మనసు మారడానికి కారణం ఆ అమ్మాయి అనంగీకారమే. ఎప్పుడు అంగీకరిస్తే తరుణం మించిపోయిందండి. ఆమె అంగీకరించినా నేను అంగీకరించను. నా హృదయంలో నీరజకి తప్పించి మరొకరికి స్థానం ఎప్పుడూ లేదు. అంత గాఢంగా ప్రేమిస్తున్నారు అన్నమాట. నా మాటల్లోనే అర్థం చేసుకోగలరు. మాటలు కాదు కావాల్సింది, మాటలే కాదండి. ఆమెను వివాహం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను. బాగానే ఉందండి, కానీ ఒక్క విషయం, నీరజ స్వవిషయం ఏమైనా చెప్పిందండి. ఒక రోగిని నమ్మి పాపం మోసపోయింది. అయితే ఆ సంగతి తెలుసునన్నమాట. తెలుసు, పూర్తిగా తెలుసు. అయినా అది నాకు గుర్తుండాల్సిన అవసరమే లేదు. సర్వసాధారణంగా ఏ స్త్రీ చెప్పలేని అటువంటి సత్యాన్ని వెల్లడించేసిన ఆమె నిర్మల హృదయానికి జోహార్లు అర్పించాలి అండి. మీ వినూత్న విశాల భావాలకు నేను ఎంతో సంతోషిస్తున్నాను రామారావు గారు. సర్వదా నేను కోరేది నా చెల్లాయి సుఖమేనండి. ఆమె ఆనందానికి నేను ఎప్పుడూ అడ్డురాను. అయితే మా వివాహానికి మీరు అంగీకరించినట్టేనా? కేశవమూర్తి మొహంలోకి చూస్తూ ఆసక్తిగా అన్నాడు. తప్పకుండా. మనసులు కలిసిన మీకు నిరాశ కలిగించనండి. రామారావు పొంగిపోయాడు సంతోషంతో. కేశవమూర్తి 2 చేతులు పట్టుకున్నాడు. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి అన్నాడు. రామారావు గారు, ఆ మాట నేను అనాల్సింది, కృతజ్ఞతా భావంతో అన్నాడు కేశవమూర్తి. నీరజ కాఫీ తీసుకొచ్చి చెరో కప్పు అందించింది. కాఫీ తీసుకున్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా నీరజ. నౌకర్కి చెప్పి పక్క గదిలో మంచం వేయించు. కాసేపు విశ్రాంతి తీసుకుంటారు ఈయన. స్నానానికి కూడా నీళ్లు ఏర్పాట్లు చేయి అన్నాడు కేశవమూర్తి. నీరజ సిగ్గుతో మొహం దించుకొని ఖాళీ కప్పులు పట్టుకొని లోపలికి తుర్రుమంది. పదండి లోపలికి అంటూ డాక్టర్ రామారావుని లోపలికి తీసుకెళ్ళిపోయాడు కేశవమూర్తి. సాయంత్రం 5 దాటింది, కానీ ఇంకా చీకటి పడలేదు. సుందర్రావు డాక్టర్ నారాయణ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. ఆతృత ఉరకలు వేస్తోంది. నారాయణ గారి ఆరోగ్యం ఎలా ఉందో అనే ఆరాటం అతనిలో మరో ఆలోచనకి తావివ్వడం లేదు. అడుగులు తొందరగా వేసి ముందు వరండా మీదుగా వచ్చాడు. మధురమైన వీణానాదం లోపలి నుంచి వినిపిస్తోంది. మనసే అందాల బృందావనం అన్న పాట ఆ వీణా తంత్రులపై పలుకుతూ ఉంటే అతనిలో ఏవేవో మధురమైన ఊహలు చెలరేగాయి. ఆ వీణ వాయిస్తోంది శశిరేఖే అని ఇట్టే ఊహించేశాడు. అయితే తండ్రికి ఒంట్లో అస్వస్థతగా ఉంటే ఆమె ఉల్లాసంగా వీణ వాయిస్తూ కూర్చుంటుందా అన్న అనుమానం అతని మెదడులో తణుక్కున మెరిసింది. అదే సమయంలో లోపల నుంచి చంద్రబాబు బయటకు వస్తూ వరండాలో నుంచునున్న సుందర్రావుని చూసి అపరిమిత ఆనందాన్ని పొంది, అక్క అక్క మాస్టర్ వచ్చారే అని కేక వేస్తూ మళ్ళీ లోపలికి తుర్రుమన్నాడు మెరుపుల. వీణ ఆగిపోయింది. ఆతృతగా శశిరేఖ వచ్చింది వరండాలోకి. సుందర్రావుని చూడగానే ఆమెలో ఎక్కడి నుంచో పొంచి ఉన్న సిగ్గు కాస్తంత తలెత్తింది. ఇదే రావడమ్మా? అవునండి, చాలా రోజుల తర్వాత కనిపించారు అందామె. సుందర్రావు జవాబు చెప్పకుండా ఆమెకేసి తదేకంగా చూశాడు. హఠాత్తుగా తనని ఎవరో వెన్ను చరిచినట్టు గుర్తొచ్చి పొరపాటు చేస్తున్నట్టు దృష్టి మరల్చాడు. తనలో శాశ్వతంగా అంతం అందించిన ఆశ మళ్ళీ మొలకెత్తించడం శ్రేయస్కరం కాదు అని అనుకున్నాడు. ఇప్పుడు ఆమె పరాయి వ్యక్తి, ఆమెకి తనకి ఎటువంటి అనుభవమో లేదు అని అనుకున్నాడు. నాన్నగారికి ఎలా ఉందండి అన్నాడు. శశిరేఖ వింతగా చూసింది అతనికేసి. సుందర్రావు మతిస్థితి వచ్చిందా అన్న అనుమానానికి వచ్చింది. అంటే అంది విస్తుపోతూ, ఆయనకి స్వస్థతగా ఉందని నన్ను చూడాలని అంటున్నారని ఉత్తరం రాశారు గురునాథం గారు. ఇంట్లోనే ఉన్నారా లేక హాస్పిటల్లో ఉన్నారా? శశిరేఖ పకాలమని నవ్వింది. నవ్వుతారేంటి? మరి అంత ఆశ్చర్యపోయాడు సుందర్రావు. నవ్వకపోతే ఏం చేయమంటారు? బాగుందండి. నవ్వును ఆపుకుంటోంది ఆమె. అప్పుడే బయట కారాగిన చప్పుడైంది. నారాయణ కారులోంచి దిగి వస్తుంటే చూశాడు. సుందర్రావు శశిరేఖ నవ్వడానికి కారణం ఏంటో అతనికి అప్పుడు అర్థమైంది. డాక్టర్ నారాయణ గారు ఎప్పటిలానే ఆరోగ్యంగా ఉండడం గమనించాడు. అయితే ఆ ఉత్తరంలో అలా ఎందుకు రాశారు అన్నట్టు అర్థం కాలేదు. అదో ప్రశ్నార్థకంగా మిగిలింది అతనికి. గురునాథం మీద నమస్కారం అండి. యాంత్రికంగా చేతులెత్తి నమస్కరించాడు సుందర్రావు. నమస్కారం, కులాసాగా ఉన్నావుటో? అలా నుంచుండిపోయామేంటి? పదా లోపలికి వెళ్దాం అన్నాడు నారాయణ. అబ్బే, సుందర్రావు కదిలితేనా? ఆయనకేసి తదేకంగా చూశాడు. ఏమిటోయ్ అలా చూస్తున్నావు? మీకు అస్వస్థతగా ఉందని అంటూ నీళ్లు నమిలాడు.
డాక్టర్ నారాయణ కూడా నమ్మకుండా ఉండలేకపోయాడు. ఓ, అయితే గురునాథం ఉత్తరం రాశాడనమాట. నిన్ను ఇక్కడికి రప్పించడమే అతడి ఉద్దేశమోయి. నాకు అస్వస్థతగా ఉందని రాస్తే నువ్వు తప్పకుండా వస్తావనే నమ్మకం ఉండి అలా రాసుంటాడు. ఎలాగైతేనే నువ్వు వచ్చావు, సంతోషం అంటూ లోపలికి నడిచాడు నారాయణరావు. వచ్చే ఎపిసోడే ఆఖరి ఎపిసోడు. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్టులు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.